ఉండి అది ఒక లేడీకి మేనిఫెస్ట్ అయ్యే పనైతే మనము దాన్ని పీసీఓడి అని పీసీఓఎస్ అని చెప్తామన్నమాట. దట్ ఈస్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఓకే. సో ఇప్పుడు మనకి పీసీఓడి ఉన్నట్లయితే ఎవరికైతే ఉంటదో వాళ్ళకి ఏమి లక్షణాలతో వాళ్ళు ఆహ్, ప్రెజెంట్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. సో యూజువల్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ కమ్ టు అస్ విత్ మెన్‌స్ట్రువల్ ప్రాబ్లమ్స్ అండి. అంటే నాకు 2 నెలలైనా రాదు మేడం, 3 నెలలైనా రాదు మేడం, 6 నెలలైనా రాదు మేడం, 8 నెలలైనా రాదు మేడం. నాకు టాబ్లెట్ యేసుకుంటే గాని రాదు మేడం. లేదా నాకు 2, 3 మంత్స్ రాదు. వచ్చినప్పుడు హెవీగా పోతుంది మేడం. సో నాకు బేసికల్లీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ వచ్చినప్పుడు హెవీగా ఎళ్తుంది మేడం. ఇలా మోస్ట్ కామన్‌లీ ఈ కంప్లెయింట్‌తో వస్తారండి. జస్ట్ ఎ సెకండ్. సో మీకేదైనా క్వెషన్స్ ఉంటే మీరు చాట్ బాక్స్‌లో పెడుతూ ఉండండి. దాన్ని ఒక్కసారిగా అయినా ఎండ్‌లో అయినా మేడం ఖచ్చితంగా తీసుకుంటారు. బేసిక్‌గా పీసీఓడీలో 3 టైప్స్ ఉంటాయి అనేది మనం తెలుసుకున్నాము. సో దానికి ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి అనేది కూడా మేడం చెప్పడం జరిగింది. అయితే మనకు ముందుగానే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అంటే పెళ్లి అయిన తర్వాత కంటే కూడా ముందుగానే కూడా తెలుస్తుంది. యాక్ని ఉంటుంది, పింపుల్స్ ఉంటాయి, హిర్సుటిజం ఉంటుందని చెప్పడం జరిగింది మేడం. ఓకే. సారీ అండి. ఐ హాడ్ ఎ కాల్ అండ్ ఐ హాడ్ టు అటెండ్ ద హాస్పిటల్ కాల్. ఓకే. నెక్స్ట్ ఒకటి మెన్‌స్ట్రువల్ అబ్నార్మాలిటీస్‌తో రావచ్చు. రెండోది ఇప్పుడు టాపిక్ ఆఫ్ కన్సర్న్ మేడం చెప్పినట్టు ఫెర్టిలిటీ ఇష్యూస్‌తో రావచ్చు. అంటే యంగ్ వుమెన్ పెళ్లయి 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్ అయి ఉంటుంది. వేరే ఏమి ప్రాబ్లమ్స్ ముందు ఉండకపోవచ్చు. ఇప్పుడు మేము ట్రై చేస్తున్నాం. మాకు పిల్లలు పుట్టట్ల. మేము ట్రై చేస్తున్నాము. మేము పిల్లలు పుట్టట్ల. మేము చూపించుకునేకెళ్తే పీసీఓడీ ఉందన్నారు. పీసీఓఎస్ ఉందన్నారు. అని చాలా మంది సెకండ్ ఒపీనియన్స్‌కొస్తారు. దట్ ఈస్ కామన్‌లీ హౌ పీపుల్ కమ్ టు అస్. అదర్ ప్రాబ్లమ్ ఎలా వస్తారు మా దగ్గరికి అంటే స్పెషల్లీ టీనేజ్ కాలేజ్ గోయింగ్ కిడ్స్ ఎలా వస్తారంటే యాక్ని అంటే పింపుల్స్‌తో వస్తారండి. అన్‌వాంటెడ్ ప్లేసెస్‌లో హెయిర్ పెరగడం, మీసాలు రావడము, కొంచెం గడ్డం రావడము, ఫోర్ ఆర్మ్ దగ్గరంతా ఎక్కువగా హెయిర్ రావడము, నెక్ దగ్గర బ్లాక్ ప్యాచెస్ రావడము, అకాంతోసిస్ అంటాం దాన్ని. లేదంటే మేము వెయిట్ గెయిన్ అయిపోతున్నాము. మేము ఏమీ తినట్లేదు. బట్ అయినా వెయిట్ గెయిన్ అయిపోతున్నాము. అండ్ వెయిట్ గెయిన్ అయిన దాని వల్ల పీరియడ్స్ కరెక్ట్‌గా రావట్లేదు. ఇలా వస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ వాట్ దే కమ్ ఈస్ మా జుట్టు ఎక్కువ రాలిపోతుంది. అలోపేషియా అంటాము. అన్‌వాంటెడ్ ప్లేసెస్‌లో హెయిర్ ఎక్కువొస్తుంది. జుట్టు రాలిపోతుంది. స్కిన్ నెక్ ఎనకాలంతా బ్లాక్‌గా, థిక్‌గా అయిపోతుంది. ప్రాబబ్లీ నేను చైన్ రియాక్షనో, ఇంకొకటేదో అని అనుకున్నాము అన్నట్టుగా చాలా మంది వస్తారండి. సో, దీస్ ఆర్ ద కామన్ వేస్ హౌ పీపుల్ కమ్ టు అస్. సో, జనాల కన్సర్న్ మెయిన్‌లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 2 థింగ్స్ అండి. ఒకటి మెన్సెస్ ప్రాబ్లమ్. ఇంకొకటి పిల్లలు కాని ప్రాబ్లమ్స్ అని. ఫెర్టిలిటీ ఇష్యూస్ అని వస్తారు. అండ్ ఇప్పుడైతే స్కూల్ గోయింగ్ కిడ్స్ ఎలా వస్తున్నారంటే స్పెషల్లీ ఆహ్, 8, 9, 10థ్ ఈ స్కూల్ గోయింగ్ కిడ్స్ ఎలా వస్తున్నారు అంటే దే ఆర్ నాట్ కమింగ్ విత్ ఎనీ ప్రాబ్లమ్. పేరెంట్స్ ఏదో ఒక రీజన్‌కి స్కాన్ చేయించుంటారు. ఏదో ఒక రోజు కడుపు నొప్పని ఉండొచ్చు బిడ్డ. లేదా ఇంకొకటి అయ్యుండొచ్చు. సో, ఏదో ఒక రీజన్‌కి స్కాన్ చేస్తే ఆ స్కాన్‌లో పాలిసిస్టిక్ ఓవరీస్ అని ఇచ్చారు అనే దాని రీజన్‌కి ఒక ఒపీనియన్‌కి గైనకాలజిస్ట్ దగ్గరొస్తారండి. ఇలాంటి సందర్భాల్లో లైక్ వెన్ యూ హావ్ ఎ స్కూల్ గోయింగ్ కిడ్ షోయింగ్ ఎ స్కాన్ రిపోర్ట్ ఆఫ్ పాలిసిస్టిక్ ఓవరీస్ అది నేను వరీ అవ్వాలా? అవసరం లేదు. ఇఫ్ హర్ మెన్‌స్ట్రువల్ సైకిల్స్ ఆర్ రెగ్యులర్ అండ్ ద గర్ల్ ఈస్ హెల్తీ, నో అదర్ ఇష్యూస్ షీ హాస్, నథింగ్ టు వరీ. కొన్ని కొన్ని వుమెన్‌లో కొన్ని కిడ్స్‌లో కొన్ని ఫీమేల్ పాపులేషన్‌లో థట్ పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది ఒక ప్యాటర్న్ అండి. లైక్ ఇట్ ఈస్ ఎ ప్యాటర్న్ అంటే నార్మల్లీ ఓవరీస్ చూడడానికి ఇలా ఉండాలి అని ఒక ఆహ్, మనకొక స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఇలా ఇలా ఉంటుంది నార్మల్ ఓవరీ అని. పాలిసిస్టిక్ ఓవరీలో ఏమవుతుంది అంటే మల్టిపుల్ చిన్న 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 ఫాలికల్స్ నెక్లెస్ రూపంలో ఓవరీ చుట్టూ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇది ఓవరీ అనే పనైతే
ఇలా చిన్న ఫాలికల్స్ ఓవరీ చుట్టూ స్టడ్ అయ్యి కూర్చొని ఉంటాయి. ఇలాంటి ఓవరీస్ ని మనము పాలిసిస్టిక్ అంటాం. పాలి అంటే మెనీ అండి. సిస్ట్ అనేది అది మిత్ అండి. దట్ ఈస్ అ రాంగ్ థింగ్ విచ్ ఇస్ రాంగ్లీ కెప్ట్ ఫర్ ఇట్. సిస్ట్ కాదవి. చిన్న ఫాలికల్స్ అంతే. ఇలా ఓవరీ చుట్టూ నెక్లెస్ లాగా అరేంజ్ అయ్యి కూర్చోంటే మనం దాన్ని పాలిసిస్టిక్ ఓవరీస్ అంటామన్నమాట. వేరే ఏమీ ప్రాబ్లమ్ లేనప్పుడు జస్ట్ ఇలా పాలిసిస్టిక్ ఓవరీస్ కనిపించింది అమ్మాయిల్లో స్కాన్ రిపోర్ట్‌లో అనేది ఇట్ ఈస్ నథింగ్ టు వరీ. ఫ్యూ గర్ల్స్ విల్ హావ్ ఇట్. బట్ ఏమీ కాదు. కొందరికి నార్మల్ ఓవరీ ప్యాటర్న్ ఉంటది. కొందరు ఓవరీస్ ఇలా ఉంటాయి. దేర్ ఈస్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్ యాస్ లాంగ్ యాస్ షీ హాస్ రెగ్యులర్ మెన్సెస్ అండ్ నో అదర్ ఇష్యూస్ కన్సర్న్డ్ విత్ పీసీఓడీ. ఓన్లీ ఈ ప్యాటర్న్‌తో పాటు ఆమెకేమన్నా కిడ్‌కేమన్నా మెన్‌స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఉంటే గాని, అదర్‌వైస్ నేను చెప్పినట్టు అన్‌వాంటెడ్ హెయిర్, యాక్ని, హిర్సుటిజం అంటాము. అలోపేషియా ఇలాంటివి ఉంటే గాని, ఒబేసిటీ ఇలాంటివి ఉంటే దెన్ వి షుడ్ వరీ. అదర్‌వైస్ దేర్ ఈస్ నథింగ్ టు వరీ. ఓకే. సో, ఐ థింక్ వన్ కామన్ క్వెషన్స్ టు ద మదర్స్ అండ్ ఫాదర్స్ ఆఫ్ ద గ్రూప్ ఈస్ క్లియర్డ్. స్కాన్‌లో పీసీఓ వచ్చి అదర్‌వైస్ బేబీ హెల్తీ ఉంటే షుడ్ ఐ వరీ అబౌట్ ఇట్? నో. అబ్సల్యూట్‌లీ నో. యూ షుడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. యూ షుడ్ జస్ట్ కీప్ ఇట్ అవే. యామ్ ఐ క్లియర్? చాట్ బాక్స్‌లో పెట్టండి మీరు. అలా యెస్ అని. లేకపోతే మేడం గారు మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. యాహ్! నేను చెప్పింది ఏదైనా అర్థం కాకపోతే లైక్ నేను ఎక్కువ ఇంగ్లీష్ వాడుతున్నాను అనిపిస్తే నాకొక్క రిమైండర్ మెసేజ్ పెట్టండి. ఐ విల్ ట్రై టు టెల్ ఇన్ ఇంగ్లీష్. కొన్ని పదాలు స్పెసిఫికల్లీ సబ్జెక్ట్ గురించి మాట్లాడినప్పుడు కంప్లీట్‌గా ఇంగ్లీష్‌లో మాట్లాడడం కంప్లీట్‌గా తెలుగులో మాట్లాడడం కష్టం నాకు. బట్ దెన్ నేను ట్రై చేస్తానండి. ఓకే. సో, థాంక్ యూ సో మచ్. ఇట్స్ క్లియర్ ఫర్ ఎవ్రీబడీ. సో, మెన్‌స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ మాట్లాడుకున్నాము. ఫెర్టిలిటీ ఇష్యూస్ మాట్లాడుకున్నాము. ఇవన్నీ పీసీఓడీ సింప్టమ్స్ అని మాట్లాడుకున్నాము. నెక్స్ట్ స్లైడ్. మేడం నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఓకే. సో, ఈ పిక్చర్‌లో మీరు చూసిన పనైతే నార్మల్ ఓవరీ అని మనము రాసిన చోట ఇట్ ఈస్ నార్మల్ ఓవరీ. ద ఫాలికల్స్ ఆర్ ఇన్ ద సెంటర్ అండ్ దేర్ ఆర్ ఫ్యూ ఫాలికల్స్. ఓకే. పాలిసిస్టిక్ ఓవరీస్‌లో నేను ఇంతకు ముందే గీసి చూపించినట్లు దేర్ ఆర్ మల్టిపుల్ స్మాల్ ఫాలికల్స్ అరేంజ్డ్ లైక్ ఎ బీడెడ్ నెక్లెస్ అరౌండ్ ద ఓవరీ. ఓవరీ చుట్టూ చిన్న ఫాలికల్స్ ఒక నెక్లెస్ రూపంలో అరేంజ్ అయ్యున్నాయి. సో, ఒకవైపు ఐయామ్ ట్రైయింగ్ టు షో నార్మల్ ఓవరీ. ఇంకోవైపు దే ఆర్ ట్రైయింగ్ టు షో పాలిసిస్టిక్ ఓవరీ అంటే ఎలా ఉంటది అని. సిస్ట్ అన్న మాత్రాన ఒక గడ్డు ఉండాలా, ఒక పెద్ద వాటర్ బబుల్ ఉండాలా అని కాదు. దే ఆర్ జస్ట్ స్మాల్ వాటర్ ఫ్లూయిడ్ ఫిల్డ్ స్మాల్ చిన్న ఫాలికల్స్ అండి అవి. దే ఆర్ లెస్ థాన్ ఎ సెంటీమీటర్. ఓకే. నెక్స్ట్ మ్యామ్. ఇలా ఉంటాయన్నమాట. దే ఆర్ పాలిసిస్టిక్ ఓవరీ. చూసారా చిన్న వాటర్ బబుల్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆన్ ద ఓవరీ. ఇది మన ఓకే. నాన్ సైన్స్ స్టూడెంట్స్ కండి. ఇది మన ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్. ఓకేనా? ఫీమేల్ జెనైటల్ సిస్టమ్. పైన ట్రయాంగులర్‌గా ఉన్నది ఇట్ ఈస్ యూట్రస్ మన గర్భసంచి అండి. అది కింద సర్విక్స్ అండ్ వెజైనాతో కంటిన్యూ అవుతోంది. 2 పిలకల్లాగా, జడల్లాగా కనిపిస్తున్నది దే ఆర్ ఫెలోపియన్ ట్యూబ్స్. ఇక్కడ మనము ఔట్‌సెట్‌లో మాగ్నిఫై చేసి చూపించాం కదా! దే ఆర్ ద ఓవరీస్. మనకి 2 ఓవరీస్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి దేర్ ఆర్ 2 ఓవరీస్. ఓకే. సో, పాలిసిస్టిక్ ఓవరీస్ ఇలా ఉంటాయి. చిన్న వాటర్ ఫిల్డ్ బబుల్స్ లాంటి ఫ్లూయిడ్ ఫిల్డ్ ఫాలికల్స్ ఓవరీ చుట్టూ పెరిఫెరీలో చుట్టూ ఉంటాయి. నెక్స్ట్. ఓకే. సో, ఇప్పుడు నేను కవర్ చేయాలనుకున్నది ఈ టాపిక్‌లో లైక్ మా దగ్గరికి పేషెంట్స్‌గా వచ్చినప్పుడు లేదా మదర్స్‌గా వచ్చినప్పుడు కామన్‌లీ ఏం క్వెషన్స్ అడుగుతారు? ఏం కన్సర్న్స్ ఉంటాయి వాళ్ళది? వాటిని అడ్రెస్ చేసి ట్రై చేశానండి. వాట్ ఈస్ ద రీజన్ అని అడుగుతారు. మేడం ఎందుకొచ్చింది? మా ఇంట్లో నాకు లేదు, మా అమ్మకి లేదు, మా అత్తకి లేదు, ఎవ్వరికీ లేదు మేడం నా కూతురికి ఎందుకొచ్చింది? ఎందుకొచ్చింది అనే దానికి పర్టిక్యులర్‌లీ ఇదే రీజన్ అని ఉండదండి. జెనెటిక్ కాంపోనెంట్ ఉండొచ్చు. ఎన్విరాన్మెంటల్ కాంపోనెంట్ ఉండొచ్చు. ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మదర్ హాడ్ పీసీఓడీ ఆ తల్లికి గనక పీసీఓడీ ఉండి, ఆ తల్లి ప్రెగ్నెంట్ అయ్యి ఉంటే, ఆ తల్లికి గర్ల్ చైల్డ్ పుట్టుంటే, గర్ల్ చైల్డ్‌కొచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ యూజువల్లీ అక్కకుంటే చెల్లెలికొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ద జెనెటిక్ ప్యాటర్న్ ఒకటుంటుంది. దట్ ఈస్
స్మాల్ అమౌంట్, బట్ మేజర్లీ ఇట్ ఈస్ ఎన్విరాన్మెంటల్, అంటే లైఫ్ స్టైల్ ప్రాబ్లం అండి అది. దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు నో. సో దీనికి లైఫ్ స్టైల్ ప్రాబ్లం అని చెప్పినప్పుడు దీనికి క్యూర్ ఉంటుందా? దీనికి క్యూర్ అనే దానికంటే మనకి ఓకే, నాకు ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వండి లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఏవేవి అని. కెన్ యూ రైట్ మీ 2 ఎగ్జాంపుల్స్ అదర్ దాన్ ఈ పీసీఓడి కాకుండా మీకు తెలిసిన లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఒక 2 చెప్పండి ప్లీజ్. ఎవరైనా ఒక ముగ్గురు. కరెక్ట్. ఒబెసిటీ వెరీ గుడ్. ఇంక్రీజ్డ్ వెయిట్ వెరీ గుడ్. సేమ్ యాజ్ ఒబెసిటీ. షుగర్, డయాబెటిస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. నాకు ఇవే ఆన్సర్స్ కావాల్సిందండి. సో మనము తెలుసుకోవాలి ఏంటంటే పీసీఓడి అనేది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్. ఓకే. సో ఈ పీసీఓడి ఉమెన్ కి మీరు చెప్పిన అన్ని ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో షీ ఈస్ ప్రోన్ టు డెవలప్ డయాబెటిస్, షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. షీ ఈస్ ప్రోన్ టు బికమ్ ఒబీస్, ఒబీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ ఇన్ఫాక్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్ మా దగ్గరికి వచ్చేదే మేడం మాకు వెయిట్ గెయిన్ ఎక్కువైంది, పీరియడ్స్ రావట్లా, వెయిట్ గెయిన్ ఎక్కువైంది, పీరియడ్స్ రావట్లా, ఇదే కంప్లైంట్స్ తో వస్తారండి. సో యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్స్ అ లైఫ్ స్టైల్ డిసీజ్. ఎలా కంట్రోల్ చేసుకున్నాం అనేది మాట్లాడదామండి. వి విల్ కమ్ బ్యాక్ టు ద టాపిక్ లేటర్. మేడం ప్రీవియస్ స్లైడ్ ఉంది మేడం, ఎఫ్ఏక్యూసే పెడదాము. ఓకే. నా స్కాన్ పీసీఓ చూపిస్తుంది. నాకు వరీసమ్ గా ఉంది, నాకు పీరియడ్స్ అన్ని రెగ్యులర్ గా వస్తాయి, ఐ హావ్ నో అదర్ ప్రాబ్లం, ఈజ్ ఇట్ ఓకే? మనం ఇంతకు ముందుగా మాట్లాడుకున్నట్లు ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్, దెర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే. సో మేడం నాకు పీసీఓ ఇష్యూ ఉంది, ఇంతకు ముందు ఉండింది, మళ్ళీ ఇప్పుడు రెగ్యులరైజ్ అయ్యింది, నాకు నార్మల్ గానే వస్తుంది మెన్సెస్, బట్ నా స్కాన్ లో పీసీఓ ఉంది, నాకు ఇప్పుడు పెళ్లి చేస్తున్నారు, నాకు ఫర్టిలిటీ ఇష్యూస్ రావచ్చా అండి? లెట్ మీ క్లియర్ వన్ పాయింట్ టు యూ. ఫర్టిలిటీ ఇష్యూస్ రావచ్చా అనే దానికి ఎస్ ఆర్ నో ఆన్సర్ ఉండదండి. ఓకేనా? ఎంతో మంది పీసీఓ నోన్ ఉమెన్ న్యాచురల్ గా కన్సీవ్ అయ్యి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యి డెలివరీ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఇఫ్ యు ఆర్ అన్ ఇన్ఫర్టైల్ కపుల్, అంటే మీరు ప్రయత్నించి అయినా పిల్లలు కాకుండా ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర కానీ ఒక గైనకాలజిస్ట్ దగ్గర కానీ వెళ్ళిన పని అయితే దెన్ అప్పుడు మిమ్మల్ని ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఇలాంటి పాపులేషన్ లో పీసీఓ ఉన్న ఛాన్సెస్ ఎక్కువ. ఓకేనా? బట్ పీసీఓ పర్సే ఇన్ఫర్టిలిటీ కాజ్ చేస్తుందా, దానికి కరెక్ట్ గా ఎస్ ఆర్ నో అని చెప్పలేము. అయితే నాకు ఇన్ఫర్టిలిటీ ఉంది మేడం, నేను ఎంత ట్రై చేశాను, నాకు 3 ఏళ్ళు అయింది పెళ్ళి, నాకు పిల్లలు పుట్టలేదు, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, వెళ్తే అక్కడ అడిగితే నాకు పీసీఓ ఉందన్నారు, దట్ అందుకని నీకు పిల్లలు పుట్టలేదన్నారు, ఈజ్ ఇట్ కరెక్ట్ మేడం అంటే ఎస్, దట్ క్యాన్ బి ఎ రీజన్. అంటే ఇన్ఫర్టిలిటీ ఉన్న పాపులేషన్ లో పీసీఓ క్యాన్ బి కాంట్రిబ్యూటరీ ఆర్ ఇట్ క్యాన్ బి వన్ రీజన్ ఫర్ a lady not having a child. ఓకే. అంటే అందరూ ఇన్ఫర్టైల్ అని కాదు, దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. వాళ్ళు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు 2-3 నెలల్లో ఒకసారి వాళ్ళకి మెయిన్ గా ఏం ప్రాబ్లం అవుతుందంటే ఇక్కడ ఓవరీ చుట్టూ మనం చిన్న చిన్న వాటర్ బబుల్స్ ఉంటాయని మాట్లాడుకున్నాం కదా. వీళ్ళకి ఈ వాటర్ బబుల్ అనేది మనకి మనకు ఒక్కొక్కసారి మంత్లీ ఒక సైకిల్ వస్తుందండి, దాన్ని పీరియడ్స్ అంటాము, అదర్వైజ్ వి కాల్ ఇట్ మెన్సెస్. ఓకేనా? ఆ మెన్సెస్ టైంలో ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థింక్ దట్ లేడీ హ్యాస్ అ మెన్సెస్ నౌ. నెక్స్ట్ టైం మెన్సెస్ వచ్చే కంటే ముందు మధ్యలో ఏమవుతుందంటే ఒక ఫాలికల్ అనేది రప్చర్ అవుతుందండి. ప్రతిసారి ఒక్క నెలలో ఒకే ఫాలికల్ రప్చర్ అవుతుంది నార్మల్ గా. ఓకే. సో ఆ ఫాలికల్ రప్చర్ అయ్యి ఆ రప్చర్ అయినప్పుడు వచ్చేదాన్ని ఎగ్ అంటాం మనము. ఓకే. ఆ ఎగ్ స్పర్మ్ తో ఫ్యూజ్ అవుతేనే మనకి బేబీ ఫార్మ్ అయ్యేది. సో ఇక్కడ ఆ ఫాలికల్ అనేది దండిగా ఉన్నాయి కరెక్టే, అన్ని ఓవరీ చుట్టూ చుట్టుకుని ఉన్నాయి కరెక్టే, బట్ అది రప్చర్ అవ్వవండి. దట్ ఈస్ ద ప్రాబ్లం. అందుకని వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు. బికాస్ వాళ్ళకి ఫాలికల్స్ దండిగా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, బట్ ఏంటంటే ఆ ఫాలికల్ అనేది రప్చర్ అవుతేనే మీకు ఎగ్ రిలీజ్ అవుతుంది. ఆ రప్చర్ అవ్వాల్సిన ప్రాసెస్ అవ్వట్లేదు. ఆ రప్చర్ అయ్యే ప్రాసెస్ ని మనం ఇంగ్లీష్ లో ఓవ్యులేషన్ అంటాము. ఆ ఓవ్యులేషన్ అవ్వట్లేదు ఈ లేడీలో, అందుకని ఆమెకి పిల్లలు పుట్టట్లేదు. బట్ సమ్ టైమ్స్ ఓవ్యులేషన్ అయిపోతుంది పీసీఓ ఉమెన్ కూడా, అలాంటి వాళ్ళు పిల్లలు కూడా కనేస్తారు, ఈజీగా స్మూత్ గానే అయిపోతాయి, వాళ్ళకి తెలియని కూడా తెలీదు నాకు ఒక ప్రాబ్లం ఉండింది అని. ఎక్సెప్ట్ ఫర్ ద మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్. సమ్ టైమ్స్ కొన్ని సైకిల్స్ లో యానోవ్యులేషన్ ఉంటది, కొన్ని సైకిల్స్ లో ఫాలికల్ రప్చర్ అయ్యి ఎగ్ రిలీజ్ అయిపోతుంది, సో వాళ్ళకి పిల్లలు పుట్టేస్తారు. బట్ ఇన్ఫర్టైల్ కమ్యూనిటీలో వాళ్ళని ఎవాల్యుయేట్ చేసినప్పుడు వాళ్ళకి పీసీఓ ఉంది అని చెప్పినప్పుడు ఇది అండి రీజన్ ఎందుకు వాళ్ళకి అవ్వట్లేదు అంటే
ఆ ఫాలికల్ రప్చర్ అవ్వట్లేదు కాబట్టి, ఆ అండం రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి మనకి నెక్స్ట్ ప్రాసెస్ అనేది జరగట్లేదు అక్కడ. ఓకే. క్యాన్ ఎ టీనేజర్ హ్యావ్ పీసీఓ? నేను చెప్పినట్లే ఇప్పుడు స్కూల్ చిల్డ్రన్, కాలేజ్ చిల్డ్రన్ అందరూ చాలా మంది పీసీఓ రిపోర్ట్స్‌తో మాకొస్తున్నారు. కాలేజ్ చిల్డ్రన్ ఎందుకొస్తున్నారు? బికాస్ ఆఫ్ ద స్ట్రెస్, బికాస్ ఆఫ్ ద కాంపిటేటివ్‌నెస్ విచ్ ఈస్ దేర్. అంటే రోజుకి 18 అవర్స్ చదువుదాం, 20 అవర్స్ చదువుదాం, వదిలితే 24 అవర్స్ నిద్ర లేకుండా చదువుదాం. ఓకే. సో కూర్చొని చదివి నో సెడెంటరీ, ఐ మీన్ కంప్లీట్‌లీ సెడెంటరీ యాక్టివిటీ, నో హెల్తీ లైఫ్ స్టైల్ ఎట్ ఆల్. ఇంక చదువుతున్నాం గదా! నేను టైర్డ్ అయ్యా, నాకు నిద్ర వస్తుంది, తిందాం. లేస్ ప్యాకెట్ తిందాం. ఓకే. సో దిస్ లైఫ్ స్టైల్ ఈస్ కాజింగ్ పీసీఓ లైఫ్ స్టైల్ డిసార్డర్ అని అనుకున్నాం కాబట్టి, ఈ లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళకి పీసీఓ వస్తుందండి. డస్ ఇట్ హ్యావ్ అ క్యూర్? ఇట్ డస్. ఐ కెనాట్ టెల్ ఇట్ హ్యాస్ అ క్యూర్, బట్ ఇట్ డెఫినెట్లీ హ్యాస్ అ కంట్రోల్. మనం షుగర్ వచ్చిన వాళ్ళు కంట్రోల్‌లో ఉండొచ్చు కదా! అలాగే పీసీఓ కూడా ఇట్ హ్యాస్ అ కంట్రోల్. దేర్ ఆర్ మెనీ వుమెన్ వాళ్ళకి పీసీఓ ఉంది అని తెలిసి వాళ్ళు వెయిట్ రిడక్షన్ అయ్యి, హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకొని, వాళ్ళకి నార్మల్ మెన్సెస్ వితౌట్ ఎనీ టాబ్లెట్స్, వితౌట్ ఎనీ డాక్టర్స్ నీడ్, నార్మల్ మెన్సెస్ మంత్లీ వచ్చి, వాళ్ళ స్కాన్ రిపోర్ట్స్ కూడా ఒక 6 మంత్స్, 1 ఇయర్‌లో రిపీట్ చేసినప్పుడు ఆ పీసీఓ ప్యాటర్న్ కూడా రిజాల్వ్ అయిన కేసెస్ చాలా ఉన్నాయండి. సో, ఇట్ ఈస్ కంట్రోలబుల్. ఐ కెన్ టెల్ ఇట్ ఈస్ కంట్రోల్. ఓకే. ఓకే. కమింగ్ టు మేనేజ్‌మెంట్. నేను మేనేజ్‌మెంట్ ఒక నార్మల్ మ్యాన్‌కి కామన్ మ్యాన్‌కి ఏమేమి తెలియాలో చెప్తానండి. మెడికల్ మేనేజ్‌మెంట్ అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ పర్టిక్యులర్ కేస్. దీనికి ఇప్పుడు నా ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి కదా మేడం. అండం రిలీజ్ అవ్వదు అంటున్నారు కదా! అండం రిలీజ్ అయ్యేదానికి ఏదైనా మార్గాలున్నాయా? ఖచ్చితంగా ఉన్నాయండి. ఓకే. టాబ్లెట్స్‌లోనే అవుతాయా? అవునండి. టాబ్లెట్స్ అండ్ స్మాల్ మినిమల్ ఇంజెక్షన్స్‌లోనే మనం అండాశయం ఆహ్, ఓవరీ నుంచి అండం రిలీజ్ అయ్యేలాగా ట్రీట్‌మెంట్ ఇస్తాము. ఓకేనా? నెక్స్ట్ మేడం నెక్స్ట్ స్లైడ్ మేడం. ఓకే. సో, మేనేజ్‌మెంట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది ఒక కార్నర్ స్టోన్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే మనకి మెయిన్‌లీ మనం చేయాల్సింది 2 థింగ్స్. వన్ ఈస్ డయటరీ మోడిఫికేషన్స్ అండ్ ద సెకండ్ వన్ ఈస్ వెయిట్ రిడక్షన్. స్పెషల్లీ ఇన్ పీసీఓడీ weight reduction has a very big role. 5% of the body weight taggina. If, for example, if I'm 100 kgs, even if I become 95 kgs in a span of 2-3 months also, అంటే 2-3 నెలల్లో మనం 5% ఆఫ్ ద బాడీ వెయిట్ తగ్గగలిగినా మన సైకిల్స్ అనేది రెగ్యులర్ అయిపోతుందండి. ఓకే. సో ఇట్ ఈస్ దట్ మచ్ ఆఫ్ అ లైఫ్ స్టైల్ డిసార్డర్. మేడం నెక్స్ట్ స్లైడ్ మేడం. నెక్స్ట్ స్లైడ్ లేదు. ఇంకొక్కటి ఉండాలి చూడండి. నెక్స్ట్ స్లైడ్‌కైతే రావట్లేదు. మీరు ఇచ్చిన దాంట్లో చెక్ చేస్తాను. ఓకే. సో, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ దీనిలో మెయిన్ నేను పెట్టింది నెక్స్ట్ స్లైడ్‌లో ఓన్లీ 2 థింగ్స్ అండి. ఒకటి వెయిట్ రిడక్షన్. నేను చెప్పినట్టు 5% ఆఫ్ ద వెయిట్ రిడక్షన్ అయినా వి కెన్ సీ ఎ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ హర్. అండ్ మీరు ఫెర్టిలిటీ ఇష్యూస్‌తో మా దగ్గరికి వచ్చినా మీకు వెయిట్ గెయిన్ ఉంది, ఒబెసిటీ ఉంది అనే పనైతే ఆర్ ఫస్ట్ అడ్వైస్ ఇస్ ప్లీజ్ మీరు వెయిట్ తగ్గండని. బికాస్ దట్ విల్ హావ్ అ గుడ్ ఎఫెక్ట్ ఫర్ ద ఎగ్ టు రిలీజ్. అంటే అండాశయం నుంచి అండం రిలీజ్ అవ్వడానికి అదొక పాజిటివ్ ఎఫెక్ట్ ఇస్తుందండి. సెకండ్ థింగ్ మీరు ప్రెగ్నెంట్ అయినప్పుడు మీ ప్రెగ్నెన్సీ కూడా స్మూత్‌గా ఉంటుంది. సో దీస్ ఆర్ 2 రీజన్స్ వి అడ్వైస్ వెరీ స్ట్రాంగ్‌లీ ఆన్ వెయిట్ లాస్ అండి. అంటే నాట్ టు నార్మలైజ్ యువర్ వెయిట్ లాస్ అనే దానికంటే ఆప్టిమమ్ వెయిట్ మెయింటైన్ చేసే దానిపైన ఉంటుంది. సో ఈ పాయింట్ చెప్పినప్పుడు ఇంకొక క్వెషన్ అందరికి వస్తుందండి. మేడం లావు ఉండే వాళ్ళకే పీసీఓడీ వస్తుందా? సన్నగా ఉన్న వాళ్ళకి రాదా? అలా ఏం లేదండి. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ లీన్ పీసీఓ. అంటే మనిషి సన్నగానే ఉంటాడు. బట్ వాళ్ళకి పీసీఓ లక్షణాలు ఉంటాయి. సో లావు, సన్న మెజారిటీ ఆఫ్ ద పీసీఓ కేసెస్‌లో జనాలు లావుగుంటారండి. వెయిట్ గెయిన్ ఉంటది. బట్ సన్నగా ఉన్న వాళ్ళకి కూడా పీసీఓ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. నేను సన్నగా ఉన్నానబ్బా! సో నాకు పీసీఓ రాదు అనేటట్టేం లేదు. సో మనం సన్నగున్నా, లావుగున్నా మన మెయిన్ మోటో ఇట్ షుడ్ బి ఆన్ ద ఫిజికల్ యాక్టివిటీ. ఓకేనా? సో మనం రోజంతా కూర్చునే చేస్తాం. ఇప్పుడు మేము చేసేది పెద్ద ఆహ్, ఫి యాక్టివ్ లైఫ్ స్టైల్ కాదండి. మేము ఏదున్నా కూర్చొని చేస్తాం లేదా నించొని చేస్తాం ఆపరేషన్స్. దట్ ఈస్ నాట్ యాక్టివ్ లైఫ్ స్టైల్. ఇట్ షుడ్ హావ్ మన పరిధిలో మనకి జరిగేంతది. మన వల్ల అయ్యేది. ఫర్ ఎగ్జాంపుల్ సైక్లింగ్, స్కిప్పింగ్ ఇన్ ద హోమ్, సింపుల్ వాకింగ్, జాగింగ్, మనం ఏది చేయగలిగితే ఇప్పుడు మేడం మాకు ఇంటి దగ్గర గ్రౌండ్ లేదు.
మేడం ఎక్కడికో వెళ్ళాలి, ఇవే చెప్తారు మా పేషెంట్స్, ఇవే చెప్తారు మేము చెప్పినప్పుడు. ఇంట్లోనే స్కిప్పింగ్ చేయండి, స్టార్ట్ విత్ 50 జంప్స్ కదా. సో సంథింగ్ యూ కెన్ డూ, మీ పరిధిలో మనం చెయ్యగలిగే ఏదైనా. స్టేర్స్ ఎక్కండి, లిఫ్ట్ తీసుకోవద్దు. సో మనము చేయగలిగే యాక్టివ్ లైఫ్ స్టైల్ మనం చేయగలిగితే అట్లీస్ట్ 30 minutes a day, 5 days a week, then that is called ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్ along with గుడ్ డయట్, అంటే హోల్ సీరియల్స్, హోల్ పల్సెస్. మన ఫిట్నెస్ ఛాంపియన్ ఉన్నారు గిరిజా మేడం, యూ కెన్ టేక్ ఆల్ హర్ గైడెన్స్ ఫర్ ఇట్. సో హోల్ ఫ్రూట్స్, హోల్ వెజిటేబుల్స్, హోల్ సీరియల్స్, హోల్ పల్సెస్, డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ మన ఫుడ్ లో అలవడించుకునే పని అయితే, అండ్ సీడ్స్ ఇవన్నీ అలవడించుకునే పని అయితే, మాకొకటి చెప్తారండి, స్టాప్ ఆల్ ప్యాకేజ్డ్ ఐటమ్స్ అని. అంటే ఎనీథింగ్ విచ్ హ్యాస్ అ లేబుల్, లైక్ గుడే, మేరీ, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ బ్రాండ్స్, లేస్, కుర్కురే మన ఫేవరెట్ కదా అవన్నీ, అందుకే చెప్తున్నా. సో ఇలాంటివి ఎనీథింగ్ వాట్ వీ కెన్ బై అండ్ ఈట్ విచ్ ఈస్ ప్యాకేజ్డ్ has some kind of preservatives, have some kind of నాన్ హెల్దీ థింగ్స్ అటాచ్డ్ విత్ ఇట్. సో ఇవి కాకుండా ఏది ఫ్రెష్, ఫుల్ ఫ్రెష్ అన్న వెంటనే మళ్ళీ మనకు ఫ్రూట్ జ్యూసెస్ ఇష్టము, ఇంత చక్కెర వేసుకొని, ఇంత ఐస్ క్యూబ్స్ వేసుకొని కాదు. ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్, ఏమంటారు మనము, సీరియల్స్, పల్సెస్, ఇవన్నీ గుగ్గిళ్ళు అంటాం కదా. యా, గుగ్గిళ్ళు, రకరకాల గుగ్గిళ్ళు చేసుకోవచ్చు, అన్నిట్లో గుగ్గిళ్ళు చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకునే పని అయితే వీ కెన్ ఇంప్రూవ్ అవర్ ఫుడ్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్, డయట్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ అండి. అండ్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్, నేను కూడా గిరిజా మేడం నుంచి ఇన్స్పైర్ అయ్యాను. అండ్ నౌ ఐ హ్యావ్ స్టాప్డ్ మై వైట్ రైస్ కంప్లీట్లీ అండ్ ఐఎమ్ ఆన్ మిల్లెట్స్. దిస్ ఈస్ టోటలీ అండ్ టోటలీ inspired by Girija ma'am andi. So when a doctor can get inspired from some other doctor and she can do some kind of dietary changes, మనం అందరూ చేయగలుగుతాం. ఇట్ ఈస్ జస్ట్ మన డిసిషన్ అంతే. మనం అనుకుంటే చేయగలుగుతాం, చెయ్యాలా వద్దా అనేది ఇట్ ఈస్ అప్ టు అస్. సో ఇఫ్ వీ హ్యావ్ టు బి హెల్దీ, వీ హ్యావ్ టు మేక్ హెల్దీ చాయిసెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ద చాట్ ఈస్ ఓపెన్ ఫర్ డిస్కషన్. చాలా చాలా సింపుల్, ఈజీగా. పీసీఓడి అంటే సంవత్సరాల కొద్దికి పేషెంట్ డాక్టర్‌తో తిరుగుతూ ఉంటారు. కానీ మీరు ఎంత దాన్ని సింపుల్‌గా దాన్ని ఇచ్చేసేసారు అంటే, అంటే దీనొక పెద్ద ఇది కాంప్లికేటెడ్ కాదు ఇది. చాలా చిన్న విషయం ఇది. దీన్ని కరెక్టే మేడం. కొంచెం మనం అండ్ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇంకొకటి మేడం, ఇంకొకటి నౌ మీరు సంవత్సరాల తరబడి డాక్టర్స్ దగ్గర తిరుగుతారంటున్నారు కదా. సో ఇదొక్కటి క్లియర్ చేయండి. ఒకటండి, లైక్ ఇఫ్ యు ఆర్ నాట్ వరీడ్ అబౌట్ ఫర్టిలిటీ ఇష్యూస్, మీరు డాక్టర్ దగ్గర తిరిగే పని లేదండి. మీకు మంత్లీ మెన్సెస్ రావట్లేదు అనుకోండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 6 months అయినా రాదు, 8 months అయినా రాదు, ఇలాంటిది ఏమన్నా ఉంటే గన వన్స్ ఇన్ 3 months ఆర్ వన్స్ ఇన్ 2.5 to 3 months టాబ్లెట్ వేసుకుని పీరియడ్ వచ్చేటట్టు చేసేసుకోండి. డోంట్ వెయిట్ టిల్ 6 months. అది మంచిది కాదు, బికాస్ ఇట్ హ్యాస్ సమ్ అదర్ రిస్క్ విచ్ కెన్ లీడ్ టు క్యాన్సర్. ఓకే, పీసీఓలో ఏమవుతుంది అంటే టెస్టోస్టిరాన్ అనే ఒక మేల్ హార్మోన్ ఎక్కువ అవుతుందండి. ఓకే, యూజువలీ ఫీమేల్ హార్మోన్ ఈస్ ఎస్ట్రోజన్, మేల్ హార్మోన్ ఈస్ టెస్టోస్టిరాన్ అంటాము. పీసీఓలో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఎక్కువ అయ్యేదాని వల్ల మనకి అట్లా అబ్నార్మల్ హెయిర్ గానీ, గడ్డాలు మీసాలు రావడము, అలోప్లేషియా గానీ ఇవన్నీ ఉంటాయి, యాక్ని ఇవన్నీ ఉంటాయి. సో దిస్ ఈస్ వన్ రీజన్. సెకండ్ థింగ్ ఈస్ బికాస్ ఇట్ ఈస్ అ హైపర్ ఇస్ట్రోజెనిక్ కండిషన్ ఆల్సో. ఈ టెస్టోస్టిరాన్ అనేది ఎక్కువైనప్పుడు ఈ ఎక్కువ ఉన్న టెస్టోస్టిరాన్ ఎస్ట్రోజన్ గా కన్వర్ట్ అయిపోయి మన గర్భసంచి పొరని మందంగా అంటే థిక్ చేసుకుని వెళ్తుంది. మన గర్భసంచి పొర ఇంత ఉండాలి ఈ టైంలో అన్నట్టుగా మనకు ఒక గైడ్ లైన్స్ ఉంటాయండి. బట్ ఈ పీసీఓడిలో అది పెరిగి చాలా థిక్ అయ్యి కొందరికి క్యాన్సర్ గా టర్న్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆన్ అ లాంగ్ రన్ 1-2 days లో 1-2 months లో అయ్యేది కాదు. సో డోంట్ వెయిట్, అంత దాకా వెయిట్ చేయకండి. 2-3 months కి టాబ్లెట్ వేసుకుని డేట్ వచ్చేటట్టు చేసేసుకోండి. దిస్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ వాంటెడ్ టు టెల్ టు ఎవ్రీబడి. సో ఏళ్ల తరబడి మా చుట్టూ తిరిగే పని లేదండి. చూడండి, ఇంత సింపుల్ డాక్టర్ మళ్ళీ రావద్దు అని డాక్టర్ ఎవరుంటారు మనకు. సో ఇంకా మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే తీసుకుందాము. బాగా ఈరోజు ఎన్ని మీకు చిన్న డౌట్స్ ఉన్నా అడిగేసేయండి, ఎందుకంటే మళ్ళీ డాక్టర్ దొరకరు. ఓకే.
సో ఫస్ట్ హరికృష్ణ గారు అన్మ్యూట్. హ్యాండ్ రైజ్ చేయండి మీరు దీంట్లో. సో అలా చేయడం వల్ల మనము ఇవ్వగలము. యా మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సచ్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ సెషన్ మేడం. సో నిజంగా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇక్కడ తీసుకున్నాము. నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే మేడం, సో మా మదర్ కి 2006 లో ఒకసారి గర్భసంచి ఆపరేషన్ అయింది. గర్భసంచి తీసేశారు కంప్లీట్ గా. కానీ అప్పుడు తీసేసినప్పుడు ఒక సిస్టర్ అనేది అలాగే ఉండడం వల్ల మళ్ళీ 2022 లో అది ఒక పెద్ద ట్యూమర్ లాగా అయ్యి దాన్ని రిమూవ్ చేశారు మేడం. సో అట్లాంటివి ఎందుకు అవుతాయి అని చెప్పేసి మేబీ కొంచెం తెలుసుకోవాలని అనిపించింది. అంటే ఇది నాట్ రిలేటెడ్ టు పీసీఓడి. లెట్స్ రిస్ట్రిక్ట్ అవర్ టు ద టాపిక్ అండి. బట్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా డాడీ పెద్ద సర్జన్ అండి, ఇప్పుడు లేరు. వి లాస్ట్ హిమ్ ఇన్ కోవిడ్. డాడీ తలనొప్పిగా ఉందంటే తల ఉంటే తలనొప్పి వస్తుంది అంటారు అనేవారు మా నాన్న. అట్లా అలా మనకి ఏదైనా అవయవం ఉంది అంటే, ఒక ఆర్గన్ ఉంది అంటే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి అనే దానికి ఇదే రీజన్ అదే రీజన్ అని ఉండదండి. ఇఫ్ ఎట్ ఆల్ అది వస్తే మనం ఎలా ట్యాకిల్ చేయాలా, విచ్ ఇస్ బెస్ట్ వే టు సీ వాట్ బెస్ట్ ఐ కెన్ గివ్ టు ద పేషెంట్ అనేది చూసుకోవాలి. సో యూట్రస్ తీసేసి ఓవరీస్ పెట్టినప్పుడు అది ఖచ్చితంగా పెడతారు. వెన్ ద పేషెంట్ ఈస్ యంగ్, వెన్ ద లేడీ ఈస్ యంగ్ ఓవరీస్ తీసేరు. ఓవరీస్ ఆర్ నాట్ అన్నెసెసరీ ఆర్గన్స్. ఓవరీస్ లో వచ్చే మనకి కొన్ని హార్మోన్స్, ఇట్ ఈస్ యూస్ఫుల్ టు యువర్ హార్ట్, ఇట్ ఈస్ యూస్ఫుల్ టు యువర్ బోన్స్. ఓకే, సో మనము ముసలోళ్ళకి అర్లీగా ఫ్రాక్చర్స్ అవుతాయి చూడండి, చిన్న చిన్న దెబ్బలకి. అది ఎందుకు అవుతాయి అంటే దట్ టైమ్ ఓవరీస్ హావ్ స్టాప్డ్ ఫంక్షనింగ్. సో యంగ్ ఏజ్ లో మనం గర్భసంచి తీసినప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్ కి ఓవరీస్ తీయరు. సో వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఈస్ కరెక్ట్ ఓన్లీ. బట్ ఆ ఓవరీని ఉంచినప్పుడు దానిలో గడ్డలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు వచ్చాయి అనే దానికి ఒక పర్టికులర్లీ మనం చెప్పలేం, కానీ వస్తే అది ఎలాంటి గడ్డ, ఏం చెయ్యొచ్చు, వాట్ బెస్ట్ కెన్ బి డన్ అనే దానిపైన మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ హరికృష్ణ గారు. హోప్ మీ డౌట్ క్లియర్ అయినట్టుంది. అంటే ఎప్పుడైనా ఏదైనా కూడా మనకు అలాగే ఉంటుంది. నాకెందుకు వచ్చింది, నేను స్మోక్ చేయను, నేను ఆల్కహాల్ తీసుకొని నాకెందుకు సిర్రోసిస్ వచ్చింది అని ఇలాంటి ఉంటాయి. రేర్ జెనెటిక్ కాసెస్ అలా అన్నీ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనము రవి నేనావత్ గారి కాడి నుంచి తీసుకుందాం. ఎస్ మేడం, మేడం వాయిస్ క్లియరా మేడం? యా వాయిస్ క్లియర్ అండి. థ్యాంక్ యూ మేడం. హ్యాపీ మార్నింగ్ మేడం అందరికి. హ్యాపీ ఈవినింగ్ అండి. సో నిజంగా మేడం వండర్ఫుల్ సెషన్. నా యొక్క డౌట్ మేడం ఏంటంటే, మాకు తెలిసిన వాళ్ళు ఇంటి పక్కల ఉంటారు. ట్విన్స్ బేబీ ఇస్ డెలివరీ అయితే 9 months అవుతుంది. బరువు చాలా వెయిట్ పెరిగిపోయారు మేడం. దానికి సొల్యూషన్ ప్లీజ్ తెలియదు. ఏమైనా తగ్గించుకోవడానికి మన ఛాన్సెస్? ఇప్పుడు ఇంకా 9 నెలలు అయిపోయారు కదండి, డెలివరీ అయ్యాక అప్పుడు తగ్గించుకుందాంలేండి. ఏంటి మేడం? అంటే చాలా ఓవర్ వెయిట్ అయిపోయారు మేడం. కాదు, డెలివరీ అయిపోయిందా? ఇప్పుడు 9th month లో ఉన్నారా? లేదు, డెలివరీ అయిపోయి 9 నెలలు అయిపోతుంది. ఓహో, అయితే డెలివరీ అయిపోయి 9 నెలల. నేను ఇప్పుడు 9th month లో ఉన్నారు, ఇంక డెలివరీ చేయాలి ట్విన్స్ ని అని అనుకుంటున్నా. లేదు లేదు. ఓకే, సో దట్ ఈస్ ఓకే అండి. ఇప్పుడు లేడీస్ విల్ బి గివింగ్ బ్రెస్ట్ మిల్క్ టు ద కిడ్స్. సో ఇప్పుడు అట్లీస్ట్ టిల్ 1.5 year బేబీస్ కి 1.5 year అయ్యేదాకా నేను మిలెట్స్ తింటా, నేను అదే తింటా, ఇదే తింటా, ఇది తినను, ఇలాంటివి ఏవి పెట్టుకోవద్దండి. నేను అగ్రెసివ్ గా ఎక్సర్సైజులు చేస్తే ఇవేవి పెట్టుకోవద్దు. బికాస్ షీఈస్ బ్రెస్ట్ ఫీడింగ్. ఈ షీ బ్రెస్ట్ ఫీడింగ్? బ్రెస్ట్ మిల్క్ ఇస్తున్నారా అండి? ఇస్తున్నారు మేడం. సో అది ఉన్నప్పుడు వెయిట్ గెయిన్ ఉంటుంది కొందరికి. ఆ ఎక్సెస్ వెయిటే బ్రెస్ట్ మిల్క్ రూపంలో కూడా లైక్ ఇట్ ఈస్ వెయిట్ లాస్ ఉంటది. అది ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్యాటర్న్ అండి. సో ఇప్పుడు డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ వెయిట్ గెయిన్. తినడం మోడరేషన్, హెల్దీ చాయిసెస్ చేసుకుని ఉండమనండి. నెక్స్ట్ వెయిట్ లాస్ క్యాన్ హ్యాపన్. ఒకసారి బేబీ 2 years వచ్చింది, లేదా 1.5 year వచ్చింది, 1 year క్రాస్ అయింది అన్నప్పటి నుంచి దెన్ యూ కెన్ స్లోలీ స్టార్ట్ డూయింగ్ సంథింగ్ వెరీ యాక్టివ్లీ. ఇప్పుడు ఐ థింక్ ఇట్ షుడ్ నాట్ బి డిస్కస్డ్ ఆల్సో వెన్ ద కిడ్ ఇస్ ఓన్లీ 9 months. ఓకే మేడం. అంటే ఇద్దరు ట్విన్స్ కాబట్టి వాళ్ళకు పాలు కూడా సరిపోతున్నాయి. బట్ వెయిట్ కూడా తగ్గాలి కానీ పెరిగిపోతుంది అనేది ఏమన్నా డౌట్, ఇంకా ఏమన్నా
సైడ్ ఎఫెక్ట్ అంటే లాంటివి మీరు మనం ప్రాబ్లం ఏమైనా ఉందా అని అడుగుతున్నారు అంటే మోస్ట్ ప్రాబబ్లీ ప్రాబ్లం ఉండదండి. మనము బాణంతికి బాగా తినిపిస్తాము. ఎందుకంటే షీ షుడ్ బి హెల్తీ. తను హెల్తీగా ఉంటేనే పాలు బాగా వస్తాయి అనే దానికి. సో ఐ డోంట్ థింక్ దెర్ షుడ్ బి ఎనీ ప్రాబ్లమ్. మీకు అలా నిజంగానే కన్సర్న్ ఉంది అంటే ఒక్కసారి ఒక విజిట్ ఇవ్వగలిగితే ఒక గైనకాలజిస్ట్ దగ్గర ఒక విజిట్ ఇవ్వండి. ఐ డోంట్ థింక్ దెర్ షుడ్ బి ఎనీ ప్రాబ్లమ్. ప్రాబ్లం అయితే ఏం కాదు కదా మేడం, హెల్తీగానే ఉన్నారు. బట్ ఐ డోంట్ అలాగని థింక్ దెర్ షుడ్ బి ప్రాబ్లమ్. కాదు అని ఖండితంగా నేను చెప్పలేను కానీ మోస్ట్లీ ఉండకపోవచ్చు. సరే సరే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అదే మేడం. మేడం చెప్పినట్టు 1.5 year మీరు ఆగి తర్వాత ఇద్దరు ట్విన్స్ వేరే అంటున్నారు. అవును సో ట్విన్స్ కి పాలు వస్తున్నాయంటేనే అది చాలా గ్రేట్. అది ట్రూ. అదే అదే మేడం. సో యువర్ సరే బ్లెస్డ్ మేడం. అని అనుకోండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. శ్యామ్ గారు యువర్ క్వశ్చన్. Madam, good evening, madam. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. Madam, my cousin is suffering bilateral polycystic ovaries. చెప్పు. Polycystic ovaries, and unmarried girl, 19 years old, ma'am. Which type of treatment and ee age lo better, madam? ఇప్పుడు ఏమి ట్రీట్మెంట్ ఇవ్వద్దు. నేను నీకు అదే దట్ ఈస్ వాట్ వాస్ ద జిస్ట్ ఆఫ్ మై టాక్. ప్లీజ్ అన్మ్యారీడ్ ఏమి ప్రాబ్లం లేదు, జస్ట్ స్కాన్ లో పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయి అంటే ఏమి ట్రీట్మెంట్ ఇవ్వకండి. ప్రాబ్లం ఉంది, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు రెగ్యులర్ గా రావట్లేదు, అలా ఉంటే గో అండ్ కన్సల్ట్ యువర్ డాక్టర్. మెయిన్ థింగ్స్ మీ వైపు నుంచి మీరు చేయాల్సిన 2 things ఇస్ డెఫినెట్లీ షీ హ్యాస్ టు ఇన్కల్కేట్ ఎక్సర్సైజ్ ఇన్ హర్ లైఫ్ స్టైల్. మేడం నేను ఆల్రెడీ యాక్టివ్ లైఫ్ స్టైల్ మేడం, నేను ఆల్రెడీ ఎక్సర్సైజ్ చేస్తున్నా, వాకింగ్ చేస్తున్నా, అన్ని చేస్తున్నాను. మా పేషెంట్స్ ఇలాగే అంటారు, మీరు కొంచెం యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉండాలమ్మా అంటే, మేడం మేము ఆల్రెడీ వాకింగ్ చేస్తున్నాం మేడం, కింద నుంచి పైకి నడుచుకుని వచ్చాం మేడం, ఎంత దూరము 1 floor. Okay, they say that. Underweight, ma'am. Actually, she's 19 years old, 38 kgs only, ma'am. Okay. Thyroid also there, ma'am. ఓకే. వన్ irregular మోర్ థింగ్, period, 6 పీసీఓడి లో months థైరాయిడ్ ఒకసారి అబ్నార్మాలిటీస్ కూడా ఉన్న ఛాన్సెస్ ఉంటాయి. అండ్ షీఈస్ లీన్ ఈస్ గుడ్, బట్ ఎక్సర్సైజ్ ఇస్ నాట్ ఫర్ వెయిట్ లాస్ అండి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇక్కడ ఏమవుతుంది పీసీఓడిలో అంటే ఒక పాత్వే ఉంటది, అక్కడ మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఆ పాత్వేస్ లో బ్లాక్స్ ఉంటాయి. సో మనం వెన్ వి బికమ్ యాక్టివ్ త్రూ అవర్ యాక్టివ్ లైఫ్ స్టైల్, ఈ హార్మోనల్ సెన్సిటివిటీ అనేది పెరిగి న్యాచురల్ గా ఆ హార్మోన్స్ ఏవైతే రావాలో, ఏ టైంకి ఏది ఎంత లెవెల్లో రావాలో అది వస్తుంది. ఫర్ దట్ టు హ్యాపన్ అవర్ బాడీ షుడ్ బి ఫిజికలీ యాక్టివ్. మేడం లాస్ట్ 1 week గా నేను కష్టపడి రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నా మేడం. నో, ద రిజల్ట్ ఈస్ నాట్ షోన్ ఇన్ 1 week. మనం కన్సిస్టెంట్ గా 5 to 6 months ఎక్సర్సైజ్ చేస్తే 7th month నుంచే మీరు రిజల్ట్ చూడగలరు. బికాస్ it is a lifestyle disorder, as I told you. It has taken certain time for this to happen. So you should give that much time for it to show you improvement or result. Okay, if she is lean, I'm very happy for her. Good that she is lean. Let her not become obese. Ask her to make good healthy food choices. You can take consultation from Girija madam for dietary thing, and she has to do exercise daily in any form. If she can't do anything, go ask her to play shuttle at home, go ask her to walk around at home, go ask her to climb the stairs, ask her to skip, ask her to cycle, ask her to do something in any form, but she has to do it consistently. But there is nothing major to worry andi. ఓకే మ్యామ్. అంటే కొంతమంది చెప్పారు మేడం, ఆఫ్టర్ 5 years తర్వాత ఇట్స్ సింటమాటిక్ క్యాన్సర్ కి సింటమ్ అని చెప్పారు మేడం. అదే నేను చెప్పాను కదా, యంగ్ గర్ల్స్ లో అవి ఏ క్యాన్సర్స్ కాజ్ చేయవు. మెన్సెస్ 3 months కంటే ఎక్కువ రాకుండా వదలకండి. ఓకే, 2 months దాకా రాలేదు అంటే దెన్ గో టు యువర్ డాక్టర్, టేక్ టాబ్లెట్స్ అండ్ గెట్ ద మెన్సెస్. ఓకే మ్యామ్. మ్యామ్ ఎనీథింగ్ హోమ్ రెమెడీస్ మ్యామ్? హెల్దీ ఫుడ్, నో జంక్, నో పానీపూరి, నో లేస్. మీ ఇంట్లో ఉన్న అన్ని ప్యాకేజ్ ఐటమ్స్ ప్యాకెట్ పార్సల్ ఇట్, పుట్ ఇట్ అవుట్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. యూ కెన్ సెండ్ టు మై హోమ్. ఓకే, షూర్. Great. See, my son brought some packaged food. You can just throw it away. మా ఇంట్లో హార్డ్లీ ఉంటాయండి. I don't know, somebody gave him, that's why he brought it. Please do.
All these are packed foods. That is what I was trying to tell. Anything which is packed, processed is packed food. Don't do that. మీకు కావాలా నిజంగానే ఎండలో వెళ్తున్నారా, అలసిపోయారా, వెళ్ళండి చెరుకు రసం తాగండి, షుగర్ రాదు. వెళ్ళండి టెంకాయ నీళ్ళు తాగండి, ఇది రాదు. ఈజీ కదా మనకి స్ప్రైట్, కోక్, సోడాలు ఇలాంటివి తాగడం. డోంట్ డూ దాట్. దట్ ఈస్ వాట్ వి వర్ ట్రైంగ్ టు టెల్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. అండ్ వన్ మోర్, అన్వాంటెడ్ హెయిర్ ఎందుకు వస్తుంది? అదే చెప్పాను కదా, మేల్ హార్మోనిస్ టెస్టోస్టెరాన్ అని, దాని అది ఇంక్రీజ్ అయినప్పుడు పీసీఓ ఉమెన్ లో మనకు అన్వాంటెడ్ ప్లేసెస్ లో హెయిర్ వస్తుంది. దాన్ని ఎలా కంట్రోల్ చేయవచ్చు? అగైన్ గో బ్యాక్ టు ద రూట్స్. సో ఆప్టిమమ్ వెయిట్ అండ్ హెల్దీ డైట్ చాయిసెస్. ఫస్ట్ ఆబ్వియస్లీ మనము అప్పర్ లిప్ చేపించండి, వ్యాక్సింగ్ చేయించండి, ఇవే చెప్తాము. అవి స్టాప్ బిజినెస్ ఇదే చెప్తాము. బట్ దెన్ దీనికి సర్టెన్ అమౌంట్ ఆఫ్ మెడిసిన్స్ ఆర్ ఆల్సో దేర్ ఇఫ్ షీ ఈస్ రియలీ కన్సర్న్డ్ అబౌట్ ఇట్. అంటే కొందరికి చాలా ఎక్కువ ఉంటుంది. దీనికి కూడా మనకు ఒక స్కోరింగ్ ఉంటుందండి. సో వి ఆల్వేస్ ఎగ్జామిన్ ఎ పేషెంట్, దాన్ని బట్టే మేము ట్రీట్మెంట్ ఇస్తాము. అది నిజంగానే చాలా ఎక్కువ ఉందంటేనే టాబ్లెట్స్ ఇలాంటి వాటికి వెళ్తాము. అదర్వైజ్ జస్ట్ కాస్మెటిక్ థింగ్స్ కే చెప్తాము. మేజర్ 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 కమ్ బ్యాక్ టు ద రూట్ కాజ్. సో ఇంప్రూవ్ యువర్ లైఫ్ స్టైల్. నేను యాక్టివ్గా ఉన్నాను అది సరిపోదు. యూ హ్యావ్ టు బి కన్సిస్టెంట్లీ యాక్టివ్ ఫర్ మోర్ దాన్ 6 months. అయితేనే మీకు నెక్స్ట్ వచ్చే నెగటివ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో మనకు పీసీఓడి వల్ల అందరికీ అండి, ఇది జస్ట్ తను అడిగింది డౌట్ అని తనకు కాదు. పీసీఓడి వల్ల నెగటివ్ ఎఫెక్ట్స్ చాలా చాలానే ఉన్నాయి. నాకు భయపడించాలి జనాల్ని అని ఇష్టం లేదు కాబట్టి ఇట్ ఈస్ క్యూరబుల్, ఇట్ ఈస్ కంట్రోలబుల్. ఐఎమ్ టెలింగ్ యూ ద గుడ్ సైడ్ ఆఫ్ ఇట్. ఓకే, అదర్వైజ్ there are many side effects of PCO if it is not under control. So we have to, manaku undi ani teliste gana we have to work aggressively towards controlling it. Okay ma'am, thank you. Great. So Ranjit Kumar, ఇక్కడ ఎవరో పెట్టారు మేడం సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ G7 ఇక్కడ వీళ్ళని ఫస్ట్ లైవ్ లో వచ్చే వాళ్ళని తీసుకుందాము, దెన్ మెసేజెస్. ఎస్, రంజిత్ కుమార్ గారు. ఓ అన్మ్యూట్ ఇవ్వలేదు, ఒక్క నిమిషం. రంజిత్ కుమార్ గారు. థ్యాంక్ యూ మేడం. ఎస్, థ్యాంక్ యూ అఖిల మేడం. టుడే వండర్ఫుల్ సెక్షన్ మేడం. నాకు ఒక 2 డౌట్స్ ఉన్నాయండి. యాక్చువల్ నేను జర్నీలో ఉండండి, సో డిస్టర్బెన్స్ వస్తుంది, క్వశ్చన్ అడుగుతాను మేడం. ఇవాళ ఈ నవేడేస్ మేబీ అంటే 10 years కి ఎర్లీ ఏజ్ లో మెచ్యూర్ అవుతున్నారు జనరల్గా. సో వాళ్ళకి మెచ్యూర్ అయిపోయిన తర్వాత నుంచి వెంబటే హాస్పిటల్ తిరగడం అవుతుంది, అంటే మేబీ హార్మోన్స్ ప్రాబ్లం వల్ల అని చెప్పి. అసలు వాళ్ళకి ఎందుకని అనేది ఒక డౌట్ మేడం. అంటే నేను చాలా మందిని చూసాను మేడం, అంటే 10 years కి వచ్చే తర్వాత ఇరెగ్యులర్ సైకిల్స్ ఒకటి, నెక్స్ట్ హాస్పిటల్ వెళ్ళగానే మేడం కట్ అవుతుంది. we can take his question on chat. రంజిత్ కుమార్ గారు, మీరు చాట్ బాక్స్ లో పెట్టండి. జర్నీలో ఉన్నారు కదా, మీ క్వశ్చన్ ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాం. చాట్ బాక్స్ లో పెట్టండి. బ్రేక్ అవుతుంది సార్. మీరు ఇక్కడ ఉండే క్వశ్చన్ ని ఒకసారి చదివి దీన్ని ఆన్సర్ చేయండి. ఇక్కడ ఓన్లీ రిలేటెడ్ టు పీసీఓ మాత్రమే ఆన్సర్ చేద్దాం మేడం. we will keep it restricted to PCO only. So ma'am, I am 22 years, 41 kgs. From starting I'm having a PCOS since 4.5 years. I'll get periods only after taking tablet, madam. Without tablets for 4 months, I won't get periods. Bleeding only for 2 days and it is very less. Please tell me. I went to endocrine. అదే డియర్ గర్ల్, దట్ ఈస్ వాట్ దిస్ ఈస్ ద కామన్ ప్రాబ్లమ్ విత్ మెనీ గర్ల్స్. ఇదే నేను చెప్పాలనుకున్నాను. దిస్ వాస్ ద జిస్ట్ ఆఫ్ మై టాక్. సో ప్లీజ్ 4 months దాకా వెయిట్ చేయకు. 2 months రాకపోతే ప్లీజ్ టేక్ టాబ్లెట్ అండ్ గెట్ యువర్ పీరియడ్స్ ఆన్. ఓకే, వన్స్ పీరియడ్స్ వచ్చాక అగైన్ ఆఫ్టర్ 2 months రాలేదా మళ్ళీ తీసుకో. మీన్ వెల్ నువ్వేం చేయాలి, యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ హెల్దీ లైఫ్ స్టైల్. ఒక్కసారి 6 months కంటిన్యూస్లీ కన్సిస్టెంట్లీ మీరు ఫిజికలీ యాక్టివ్ గా ఉన్న పని అయితే లోపల ఉన్న పాత్వేలో చేంజెస్ రావాల్సింది ఖచ్చితంగా వస్తాయి. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, ఇప్పుడు మనం షుగర్ పేషెంట్స్ కి
there are so many people who make open challenges, no? మా డైట్ 100% ఫుల్ ప్రూఫ్, మా డైట్ ఇది మేము చేస్తే షుగర్స్ ఇంత నార్మల్కి వచ్చేస్తాయి, ఇంత హెచ్బిఎస్సి నార్మల్కి వచ్చేస్తాయి అని. సి వెన్ దే కెన్ టెల్ దట్ సో కాన్ఫిడెంట్లీ, ఎందుకంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళ డయట్ మీద. Okay, so when they can tell it on their diet so confidently without knowing ABCD of it, now that you know PCO is a lifestyle disorder, నువ్వు కరెక్ట్ గా డయట్, కరెక్ట్ గా హెల్తీ లైఫ్ స్టైల్ 6 months ఫాలో చేయగలిగితే నీకు 7th month నుంచి యూ డోంట్ నీడ్ ఎనీ టాబ్లెట్స్. ట్రై అండ్ సీ, బట్ యూ షుడ్ బి కన్సిస్టెంట్. నేను 1 నెల చేశాను మేడం, 2వ నెల ఎగ్జామ్స్ వచ్చినాయి మేడం, 3వ నెల అక్క పెళ్ళి వచ్చింది మేడం. దిస్ ఈస్ నాట్ కన్సిస్టెన్సీ. ఓకే, అక్క పెళ్లి రాని, ఎగ్జామ్ రాని, ఇంకొకటి రాని, బుక్ రివిజన్ చేస్తూ ఉన్నాడు, అయినా 10 నిమిషాలు చదువు, 10 నిమిషాలు స్కిప్పింగ్ చేయి, మళ్ళీ 10 నిమిషాలు చదువు. సి యూ వాంట్ టు డూ ఇట్, యూ విల్ డూ ఇట్. ఓకే, బట్ దెన్ ప్లీజ్ డోంట్ వెయిట్ టిల్ 4 months గర్ల్. 2 months అయిన వెంటనే టాబ్లెట్ తీసుకుని డేట్ వచ్చేటట్టు చూసుకో. ఓకే, దెర్ విల్ నాట్ బి ఎనీ ప్రాబ్లం. ఒక్కసారి నువ్వు గన హెల్దీ, స్పెషలీ if you can be active physically, this will come under control. And bleeding less and now you are concerned about it, it's okay. Usually చాలా మందికి ఎక్కువ అవుతుంది, నీకు లెస్ అనేది it is good thing. Don't worry about the quantity. Okay, so we will take I think her question is solved. So మనం ధనలక్ష్మి గారి క్వశ్చన్ తీసుకుందాము. She has raised the hand. ధనలక్ష్మి గారు, హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మంచి సెక్షన్ అందించారు మాకు. నాకు ఒక చిన్న డౌట్ మేడం. మా సిస్టర్ ఉన్నారు, తనకు అర్లీగా మ్యారేజ్ అయింది 14 years అట్లా. తనకి ముగ్గురు పిల్లలు మేడం. 19 years కంప్లీట్, 22 years కి గర్భసంచి రిమూవ్ చేశారు మేడం. ఇప్పుడు తనకి 38 years మేడం. తను ఎక్కువ సిక్ అవుతుంది హెల్త్ లో. ఏమైనా రిమూవ్ చేయడం వల్ల అలా అవుతున్నారా, లేకపోతే ఇంకా ఏమైనా కారణాలు అయిండొచ్చా మేడం? అది ఒక్కసారి వచ్చి ఎవాల్యుయేట్ చేయించుకోవాలండి. అంటే నేను తన హిస్టరీ ఏమీ లేకుండా చెప్పడం నా వైపు నుంచి కూడా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. తను ఒక విజిట్ ఎనీ గైనకాలజిస్ట్ షీ కెన్ గో టు, ఒక్క ఎవాల్యుయేషన్ చేయించుకుంటే దెన్ ఐ థింక్ దట్ వుడ్ బి గుడ్ ఫర్ హర్. కరెక్ట్ కరెక్ట్. ఇలా అంటే ఇప్పుడు మనము వాళ్ళ ప్రాబ్లం చెప్పేటప్పుడు మనం కొన్ని మిస్ చేస్తాము, కొన్ని చెప్తాము. సో మీ ప్రాబ్లం అయితే మీరు కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోగలరు. సో బెటర్ తను గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వమని చెప్పండి. సో విల్ టేక్ అప్ నెక్స్ట్ క్వశ్చన్. మౌనిక గారిది. ఫ్యామిలీ ప్లానింగ్ లో ఉన్నాము, ఒక్క స్కాన్ లో పాలిప్ ఉంది, డిఎన్సి చేసుకోవాలి అన్నారు. వెన్ ఐ వాజ్ నాట్ రెడీ ఫర్ ఇట్, ఆఫ్టర్ 1 cycle మై డాక్టర్ అన్నారు మేబీ అప్పుడు ఎండోమెట్రియం లేయర్ అలా కనపడి ఉండొచ్చు, ఫస్ట్ డే ఆఫ్ పీరియడ్స్ కదా అన్నారు. ఇలా జరుగుతుందా? Let's restrict our topic to PCO, madam. Correct. Second opinions are not good on an open platform. Correct. Exactly. Great. So we will take up Swapna question. Swapna garu. Happy evening, ma'am. It was a wonderful session, ma'am. Thanks for giving a chance, ma'am. వినిపించట్లేదండి. Voice loud. Hello, ma'am. Yeah. No? Yeah, now it's clear. My question is, it is about my friend, ma'am. My friend గురించి. తను 36 years, ఫస్ట్ సెకండ్ బేబీకి ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ బేబీ వచ్చేసి 11 years, మ్యామ్. తనకి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, వెయిట్ కరెక్ట్ ఉంది, మళ్ళీ పీరియడ్స్ రెగ్యులర్ గా కరెక్ట్ గా వస్తుంది. కానీ ఏం ప్రాబ్లమో ఛాన్స్ ఉందా 36, 37 అంటే సెకండ్ బేబీ అట్లా 36, 37 కాదురా, 45 years దాకా కూడా హ్యాపీగా ఛాన్స్ ఉంది. Ask her to go and consult gynecologist wherever she is. There are chances she can try. ఓకే మ్యామ్. ఈజ్ దేర్ ఎనీ టిప్స్, అంటే ఏమైనా హెల్దీ లైఫ్ స్టైల్ లో ఏమైనా చేంజ్ చేయాలి? అట్లా కాదు, there are certain things which a doctor has to look at.
మీరు ఒక కన్సల్టేషన్ తీసుకుంటే ఒక గైనకాలజిస్ట్ దగ్గర చిన్న చిన్నవి కొన్ని ఒక 2-3 పాయింట్స్ ఉంటాయండి. అవి చూసుకుంటారు వాళ్ళు. ఇఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫైన్ దెన్ షీ కెన్ ట్రై న్యాచురల్లీ ఓన్లీ. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. Yes. So we'll take up question, one more question. I am 20 years old. I have regular cycles, no thyroid issues. 58 kgs weight. Have excess facial hair. ఇది I got a personal message. So దీనికి మనం ఏం చెప్తాం? ఇంక్రీజ్డ్ ఫేషియల్ హెయిర్ ఉంది అన్నప్పుడు మనం ఒక్కసారి దాన్ని ఎవాల్యుయేట్ చేయాలి. నేను చెప్పాను కదా మనకు ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది. జస్ట్ ఒక ఫేస్ హెయిర్ చూసి, మీసాలు చూసి, గడ్డం చూసి మనం చెప్పలేము. సో దెర్ ఆర్ ఫ్యూ పాయింట్స్. అంటే మనము ఈ టాక్ ని కామన్ మ్యాన్ కి చెప్తున్నాం కాబట్టి వి మేక్ థింగ్స్ సింపుల్. బట్ ఇట్ ఈస్ నాట్ దట్ సింపుల్. ఓకే. సో ఏ ఏరియాలో ఉంది, ఎంత థిక్గా టైప్ ఆఫ్ హెయిర్ ఇవన్నీ ఎగ్జామిన్ చేస్తామన్నమాట. వి మే నాట్ గో అండ్ టచ్ అండ్ సీ. బట్ మాకు ఒకసారి జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు మాకు అర్థమైపోతుంది. ఓకే హర్ స్కోర్ ఇస్ దిస్ మచ్, హర్ స్కోర్ ఇస్ దిస్ మచ్ అని. సో బేస్డ్ ఆన్ ఇట్ యాజ్ ఐ టోల్డ్ యూ మేము సింపుల్ అప్పర్ లిప్ వ్యాక్సింగ్ ఇలాంటివి చెప్తామా లేదా కొన్ని మెడిసిన్స్ పెడతామా అని దాన్ని బట్టి. సో ఐ థింక్ యూ హ్యావ్ టు విజిట్ అ డాక్టర్ వన్స్. అది స్కోరింగ్ మినిమం ఉన్న పని అయితే సింపుల్ రెమెడీస్ ఆర్ ఎనఫ్. స్కోరింగ్ ఎక్కువ ఉన్న పని అయితే యూ హ్యావ్ టు గెట్ ఎవాల్యుయేటెడ్. అంటే కొన్ని టెస్టులు చెప్తారు. అది ప్రాబ్లం ఉంటే వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్. లేదు అంటే చిన్న మెడికేషన్స్ తోనే సరిపోతాయి. I think our doubt Vivo అని పెట్టుకున్నారు. It's okay. This topic is also like that. Some people like cannot open up, so they are keeping in the chat box. Hello girl, I think I'm clear to you. If you have any queries, then you can put a message or you can come and visit us once. Did we take Swapna message? Swapna, did we take her question? Yes, ma'am. Yes, ma'am. And Please. one more thing, ma'am. She is having recently last year she got surgery, ectopic tube, ectopic something problem. Pregnancy. Yeah. నేను ఇప్పుడు చేసి వచ్చింది అదే కేసు మా. అదే 1 ట్యూబ్ తీశారు. ఇప్పుడు ఇంకొకటే ఉంది. సో తన క్వశ్చన్ అది. అదే. సి దేనికి షూర్ షార్ట్ గా వస్తుంది రాదు అని మేము చెప్పలేము. బట్ డెఫినెట్లీ షీ హ్యాస్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెంట్. నాట్ అన్ ఇష్యూ. ఓకే ఓకే మ్యామ్. బట్ ఒకసారి ఎక్టోపిక్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇంకోసారి ఇంకో ట్యూబ్ లో ఎక్టోపిక్ వచ్చే ఛాన్సెస్ కాస్త హైగా ఉంటాయి వేరే వాళ్ళకంటే. దట్ వీ హ్యావ్ టు రిమెంబర్. ఓకే 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 మ్యామ్. థ్యాంక్ యూ. సో మేడం అంటే చాలా ఓపిక్గా చెప్పండి. మిస్ అయినప్పుడు పీరియడ్ మనము వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. అంటే ట్యూబ్ లో ఉందా, నార్మల్ గా గర్భసంచిలో ఉందా అని చూసుకోవడానికి. So 30 years, first baby 5 years. Next I'll plan other baby. Suggestions. Monthly cycles are perfect. ఇంకేముంది మా you can plan what is there. అదే స్టార్ట్ Problem. టేకింగ్ ఫోలిక్ యాసిడ్ అండ్ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ. ఆల్ ది Plan your బెస్ట్. cycles. కమ్ టు మీ ఫర్ డెలివరీ. Correct. So this is again direct message. That's it. You can plan, ma'am. There is no problem. Vasanta, ఈ క్వశ్చన్ తో వైండ్ ఆఫ్ చేద్దామా? వసంత గారు. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ అండి. మ్యామ్ మా సిస్టర్ కి 9 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. సో పిల్లలు లేరని చాలా హాస్పిటల్ కి తిరుగుతున్నారు కానీ ఎక్కడ ఏం రిజల్ట్ ఏం రావట్లేదు మ్యామ్. 9 years అవుతుంది. 1 year ఇక్కడ హైదరాబాద్ లో చూపించారు, రిజల్ట్ ఏం లేదు. ఏమన్నా అడిగితే వాళ్ళు ప్రాబ్లం ఏం లేదు, అవుతారని అంటున్నారు. ప్రాబ్లం ఏమై ఉంటుంది మ్యామ్? ప్రాబ్లం లేదు అనేది కూడా ఒక రీజన్ అండి. వి కాల్ ఇట్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. నిజంగానే వి కాల్ ఇట్ అన్ఎక్స్ప్లెయిన్డ్. వి డోంట్ నో ద రీజన్. ఓకే. సో మనం వేసిన అన్ని ఇత్తనాలు పంట అవ్వవు కదా. సేమ్ థింగ్. కొన్ని ఫెయిల్ అవుతాయి. సో దట్ ఈస్ కాల్డ్ అన్ఎక్స్ప్లెయిన్డ్. మీరు ఒక్క చోట హైదరాబాద్ లో ఉన్నారు అంటే ఐ థింక్ యూ కెన్ గో అండ్ విజిట్ 49. మీరు ఒక చోట కన్సిస్టెంట్ గా ఒక 3-4 months తీసుకుంటే పుట్టరు అనే దానికి ఏముండదండి. ఇప్పుడు టెక్నాలజీ సో అడ్వాన్స్డ్.
జస్ట్ దట్ ఇట్ మే టేక్ సమ్ మనీ, ఐ అగ్రీ, బట్ ఓకే. పుట్టరు అనేది ఉండదు. యూ క్యాన్ ట్రై. 1 year చూపించారు మేడం. ఒకటే హాస్పిటల్లో 1 year చూపించారు. రిజల్ట్ ఏం రాలేదు. ఒక 2 months పీరియడ్స్ కంటిన్యూ వస్తుంది. 3rd month అటు ఇటు పోస్ట్ పోన్ అవ్వడం కానీ, మళ్ళీ 8 days 10 days బ్యాక్ అవ్వడం కానీ, అట్లా పోస్ట్ పోన్ అవుతుంది మ్యామ్. ఎవాల్యుయేట్ చేసుకుని మనం ఫాలో అప్ చేసుకుని నీట్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే పుట్టారు అనేటట్టు ఏం ఉండదు. ఆస్కర్ టు గెట్ ఎవాల్యుయేటెడ్, ఐవీఎఫ్ కి వెళ్ళమనండి. నౌ దేర్ ఆర్ ఎక్సలెంట్ టెక్నాలజీస్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, ఐ థింక్ ఆల్ ద క్వశ్చన్స్ సాల్వ్డ్. అండ్ ఇలా గైనకాలజిస్ట్ వచ్చి మనకు ప్లాట్ఫామ్ పైన క్వశ్చన్స్ అడిగి, మామూలుగా మీరు వెళ్ళి డాక్టర్ని డైరెక్ట్గా కలిస్తే ఫీజు ఎంత ఉంటుందో తెలుసు కదండి. మనం ఇలాంటి క్వశ్చన్స్ అడగాలని వెళ్ళినా కూడా ఫీజు కంపల్సరీ కట్టాల్సిందే. సో అటువంటిది మనకు ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా మనకు డాక్టర్ అఖిల గారు ఇలా రావడము, తన ప్రెషియస్ టైం, సో కిడ్స్తో స్పెండ్ చేయాల్సిన టైంకు కొంతసేపే, అంటే యాక్చువల్లీ షీ కేమ్ ఫ్రమ్ అన్ ఎమర్జెన్సీ సర్జరీ. సో వచ్చి ఆ టైంని మళ్ళీ మనందరి కోసము, లేదు నేను చెప్పే కొన్ని మాటల వల్ల ఎంతమందికి బాగుపడతారు అంటే మనం ఎందుకు చెప్పకూడదు అని మనము ఇన్వైట్ చేస్తూనే తను వెంటనే యాక్సెప్ట్ చేసుకొని, ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎ డే షీ యాక్సెప్టెడ్ అండ్ షీ హాస్ గివెన్ అవర్ ప్రెసెన్స్ హియర్. అండ్ వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అండ్ అందరి క్వశ్చన్స్ ఎంత ఓపిక్గా ఆన్సర్ చేసినందుకు వీఆర్ వన్స్ అగైన్ వెరీ హ్యాపీ ఫర్ యూ డాక్టర్ అఖిల. అండ్ వి విష్ యూ ఆల్ ద బెస్ట్ సక్సెస్ in your life, and whatever hospital you are starting, it should go rocking, and we keep inviting you on this platform. Kindly serve our Impactians. Thank you. Thank you so much, madam. It's always a pleasure to be here, and I shall continue this association with Impact Platform. Thank you so much. Thank you. Thank you for the opportunity, madam. Thank you. ఎవరెవరికైతే నాకు రెస్పాన్సెస్ రాలేదు అనిపిస్తుందో ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ద గ్రూప్. పేరు గీరు ఏమి రివీల్ చేయాల్సిన అవసరం